ఊరగాయ దొంగ. సరదా కథ. ఈ కథను రచించిన వారు వి అనంతరావు గారు. ఒక గ్రామంలో ఒక బడిపంతులు ఉండేవాడు. ఆయన గ్రామంలోని పిల్లలందరికీ చదువు చెప్పేవాడు. గ్రామస్తులు తమకు తోచినది తృణమో పణమో ఇస్తుండేవారు. కానీ దానితో పంతులు దరిద్రం తీరేది కాదు. ఎందుకంటే ఆయనకు గర్భదారిద్ర్యంతో పాటు గంపెడు పిల్లలు. ఆ ఊరి కరణం కాస్త కలిగినవాడు. పంతులకు ఎన్నో విధాలుగా సహాయం చేయగలవాడే. కానీ కొంచెం పిసినారి మనిషి కావటం చేత నోటి మాటలతో మాత్రమే సానుభూతి చూపేవాడు. కరణం గారి తల్లి 80 ఏళ్ల మనిషి. ఆవిడ కాపీనం వర్ణనాతీతం. ఒక ఏడు కరణం గారింట 2 జాడీల నిండా ఆవకాయ పెట్టుకున్నారు. బడిపంతులు చిన్న గిన్నెడు ఊరగాయ అయినా పెట్టుకోలేకపోయాడు. ఒక జాడీడు ఆవకాయ ఉంటే ఇంటిల్లి పాదికి కొంతకాలం అన్నానికి ఆధరువు దొరుకుతుంది. అందుచేత పంతులు కరణంగారి ఊరగాయ కాజేయాలని నిశ్చయించాడు. ఒకరోజు దీపాలు పెట్టే వేళ కరణంగారింటికి వెళ్ళి అది ఇది మాట్లాడి అందరూ పనుల మీద ఉన్న సమయంలో వెళ్ళి వస్తానని కేకపెట్టి వంట ఇంట్లోకి వెళ్ళి ఊరగాయ జాడి ఎత్తుకొని దొడ్డిదోవన చీకట్లో పడి తన ఇంటికి వచ్చేశాడు. మర్నాడు పొద్దుటిదాకా కరణంగారింటి వారు ఊరగాయ దొంగతనం మాట తెలుసుకోలేదు. ఎవరెత్తుకుపోయి ఉంటారా అని కరణంగారు అనుకుంటూ ఉంటే ఆయన భార్య, ఇంకెవరు, ఆ దరిద్రుడు పంతులే అయి ఉంటాడు. నిన్న చీకటి పడే వేళ వచ్చాడు. ఆ తర్వాత మన ఇంటికి మరెవ్వరూ రాలేదు అన్నది. చిచ్చి, పాపం పంతులు దొంగతనం చెయ్యడు అన్నాడు కరణంగారు. ఎందుకు చెయ్యడు? దరిద్రం ఏమైనా చేయిస్తుంది. నువ్వు వెంటనే గ్రామాధికారికి చెప్పి పంతులు ఇల్లు సోదా చేయించు. పోయిన జాడి దొరక్కపోతే అప్పుడడుగు అన్నది కరణం తల్లి. కరణం అలాంటి పనికి సమ్మతించలేదు. ఒకవేళ పంతులు ఇంట జాడి దొరికినా తనకు ఊళ్ళో మర్యాద పోతుంది. కరణం గారి నన్ను ఊరగాయ పట్టుకుపోమ్మన్నారు అని పంతులు అన్న పక్షంలో అందరూ నమ్ముతారు. ఎందుచేతనంటే పంతులంటే తనకు ఎంతో అభిమానం ఉన్నట్టు ఊరంతకి కరణం కనబరుస్తూ వస్తున్నాడు. పంతులు ఇల్లు సోదా చేయటం పరువు నష్టం. ఊరగాయ జాడి పోతే పోయిందిలే అన్నాడు కరణం. అదేం మాట, ఇవాళ ఇదయింది, రేపు ఇంకొకటి అవుతుంది. ఈ దొంగతనం ఏదో విధంగా రుజువు చేయవలసిందే. నేనొక ఉపాయం చెప్తాను. మనం 1 నెల రోజుల పాటు తీర్థయాత్రల మీద పోతున్నామని చెప్పి మన భూషాణం పంతులింట ఉంచు. ఆ భూషాణంలో నేను కూర్చుంటా. నువ్వు సాయంత్రం వచ్చి ప్రయాణం మానుకున్నానని చెప్పి మళ్ళీ భూషాణాన్ని ఇంటికి తీసుకురా. ఈ లోపల నేను వాళ్ల దొంగతనం ఆరా తీస్తా అన్నది కరణంగారి తల్లి. కరణానికి ఇదంతా బాగా లేకపోయినా విధి లేక ఒప్పుకున్నాడు. తల్లికి సొంత ఆస్తి చాలా ఉన్నది. అదంతా తన పిల్లలకే దక్కాలన్న ఆశతో కరణం ఆవిడ మాట బాగా సాగనిస్తూ ఉండేవాడు. మర్నాడు ఉదయం కరణం బడిపంతులను పిలిచి, పంతులు, మేం తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాం. మా వెండి బంగారాలు భూషాణంలో పెట్టి 1 నెల రోజుల పాటు మీ ఇంట్లో ఉంచుతాం. అభ్యంతరం లేదు కదా అన్నాడు. మహారాజులాగా ఉంచండి అన్నాడు పంతులు. ముసలిదాన్ని భూషాణంలో ఉంచి భూషాణాన్ని పంతులు ఇంటికి మోయించుకొచ్చి కరణం వెళ్ళిపోయాడు. తినటానికని ముసలిది మినపరొట్టె తెచ్చుకున్నది. మిట్ట మధ్యాహ్నం వేళ పంతులు పిల్లలు అమ్మ అన్నం పెట్టు అన్నారు. భూషాణంలో ఉన్న ముసలిది మినపరొట్టె తీసి తినసాగింది. ముసలిదానికి పళ్ళు లేవు, రొట్టె దిగమింగడానికి నీళ్లు లేవు. అందుచేత రొట్టెను నోటిలో కొంతసేపు ఉంచుకొని నానిన తర్వాత తిందామని ముసలిది ప్రయత్నం చేస్తున్నది. ఇంతలో పిల్లలు, అమ్మ, కరణంగారి ఆవకాయ వెయ్యవు అని కేకలు పెట్టసాగారు. ఈ మాటలు విని ఉద్రేకంతో దొరికారా దొంగల్లారా అనుకొని ఆవేశం తెచ్చుకొని కరణంగారి తల్లి తన నోట్లో ఉన్న రొట్టె ముక్కను కాస్త మింగేసింది. అది కాస్త గొంతుకు అడ్డం పడింది. ముసలిదానికి ఊపిరందక కొద్దిసేపట్లోనే చచ్చిపోయింది. ఆ సాయంకాలం కరణంగారు పంతులు ఇంటికి మనుషులను పంపాడు. వాళ్ళు వచ్చి పంతులుతో కరణంగారు ప్రయాణం మానుకున్నారుట, భూషాణం తెమ్మన్నారు అన్నారు. పంతులు పట్టుకుపోమన్నాడు. ఇంటికి చేరిన భూషాణం తలుపు తీసి చూస్తే ముసలిది చచ్చి కొయ్యబారిపోయి కనిపించింది. కరణం కంగారు పడి పంతులకు కబురు చేశాడు. ప్రతిదానికి పంతులు సలహా తీసుకోవడం ఆయనకు అలవాటే.
పంతులు వచ్చాక, చూడు పంతులు, మా అమ్మ అకస్మాత్తుగా చచ్చిపోయింది. ఒక రోగము రొస్టు అయినా లేదు. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే ఆవిడ డబ్బు కోసం నేనే చంపానని అనుకుంటారు. ఈ శవం మాయం చేసే ఉపాయం ఏదన్నా నువ్వే చూసి పరువు కాపాడు. మూడో కంటివాడికి కూడా తెలియకూడదు అన్నాడు. మీరు డబ్బుకు వెనకాడకుండా ఉంటే అది అంతా సరి అవుతుంది. మీరేమీ భయపడకండి అన్నాడు పంతులు. కరణానికి కొంత ధైర్యం వచ్చింది. ఒక 100 రూపాయలు పంతులు చేతిలో పెట్టాడు. పంతులు ముసలిదాని శవాన్ని భుజాన వేసుకుని పైన గుడ్డ కప్పి ఊరికి దూరంగా ఉన్న ఏట్లో పారేద్దామని బయలుదేరాడు. ముసలిది ఎక్కడికెళ్ళింది అంటే తీర్థయాత్రలకు వెళ్ళిందని చెప్పవచ్చని అనుకున్నాడు. పొరుగురి జమీందారు గారు ఎక్కడి నుంచో పొద్దుపోయి తన గుర్రపు బండి మీద స్వగ్రామానికి పోతూ పంతులు నడిచే రహదారి వెంట వస్తున్నాడు. పంతులు కంగారు పడ్డట్టు అటూ ఇటూ పరిగెత్తి గుర్రపు బండి దగ్గరికి వచ్చాక ముసలిదాన్ని గుర్రాల ముందు జారవిడిచారు. బండి ఆగిపోయింది. జమీందారు బండి దిగాడు. అయ్యో అమ్మా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండాయా అంటూ పంతులు శవం మీది గుడ్డ తీసి శోకాలు ప్రారంభించాడు. ఏమయ్యా, అంత అవివేకమా? బండిని తప్పుకోవడం కూడా చేత కాదా? ఇందా ఈ డబ్బు ఉంచు అంటూ జమీందారు పంతులకు డబ్బు సంచి ఇచ్చి బండి ఎక్కి ముందుకు సాగిపోయాడు. తరువాత పంతులు కరణం తల్లి శవాన్ని ఏటికి తీసుకుపోయి ప్రవాహంలో పారేసి అర్ధరాత్రి కల్లా ఇల్లు చేరుకున్నాడు. ఆ డబ్బుతో పంతులు దారిద్ర్యం తీరిపోయింది. కథ సమాప్తం.